వాణిజ్య సముదాయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భిల్లా ఐలయ్య. ది నాగార్జున రైతు సేవా సంఘం లిమిటెడ్ మోత్కూరు వాణిజ్య సముదాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భిల్లా ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే ముందుల సామేల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భిల్లా ఐలయ్యకి మోత్కూరు పిఎస్సిఎస్ చైర్మన్, డైరెక్టర్లు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. శ్రీకాంత్ ఇద్దరు ఎమ్మెల్యేలు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. ఇదంతా సీసీ పంపించాలి, అక్కడి వరకు మొత్తం సీసీ పంపించాలి. ఏ బంధువులు పోయిస్తారో మాకైతే తెలియదు. మీరు ఇద్దరు బాధ్యతనే మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము అదృష్టంగా భావిస్తూ ఈ మోత్కూరు ఏరియానే కాంగ్రెస్ కష్టపడదు కాబట్టి ఈ గాలి కూడా మోత్కూరు గాలి ఆత్మకూరుకు ఉండాలని చెప్పుకుంటుంది. అందుకే ఈ కాంగ్రెస్ కంచుకోవడం ఉంటుంది కాబట్టి సరే మీ అందరికి సహకారం చూడొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా రైతుల అభివృద్ధి కోసం మాట్లాడతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంకా మీ పిఎస్ఏ సంఘాలకు, డిసిపి బ్యాంకు కూడా పెద్ద ఎత్తున అనుమతించి పిఎస్సిసి ముఖ్య ఉద్దేశం అట్టడుగు వర్గాలకు ప్రతి ఒక్క రైతు కూడా రుణాలు అందించినప్పుడే వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ నాట్ల సమయంలో కానీ, ఎరువుల సమయంలో కానీ, విత్తనాల సమయంలో కూడా వాళ్ళ చేతులు నుండి సమయానికి వాళ్లకు రుణాలు వస్తే ఇంకా కూడా ఎక్కువ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ పిఎస్సి సెంటర్లు ఏర్పడతాయి. కాబట్టి నిజంగా కూడా ఈ వచ్చిన 6 నెలల్లో, ఈ 2-3 నెలలే కుంభం చేయడం చూస్తుంటే బ్యాంకులను ఎంతో అభివృద్ధి వైపు తీసుకుపోతున్నాడు. నిన్నమనే సామాన్యంటే 1 కోటి రూపాయలు ఇచ్చారు, మరి ఇవాళ కూడా ఇంకో 1 కోటి రూపాయలు ప్రకటిస్తుందని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. దీంతో పాటు అన్ని బ్యాంకులు ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని ప్రభుత్వ పరంగా బ్యాంకులకు ఎక్కువ రుణాలు ఏర్పాటు చేస్తే రైతుల కన్ను మీద అండ ఉంటుంది. కాబట్టి దీంట్లో ముఖ్య పాత్ర కూడా ఇంకా స్థిరంగా ప్రోత్సహించాలి. ఈ ఉన్న 6 నెలలే కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా మీరు రైతులకు సేవ చేసే విధంగా మేము ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రుల సహాయంతో ప్రతి బ్యాంకును అభివృద్ధి వైపు తీసుకుపోతాం. కాబట్టి బ్యాంక్ అనేది ప్రతి రైతుకు అండ ఉండాలి. ఇన్పుట్ సబ్సిడీ అందియాలి, సబ్సిడీల మీద ఎరువులు కానీ, విత్తనాలు అందియాలి. ఏదైతే పాడే సమయంలో రైతులు పండించిన పంటలు కూడా కొనుగోలు మన బ్యాంకులు ముందున్నట్టయితే గత ప్రభుత్వాల కంటే కూడా ఈసారి 20 రోజులే కొనుగోలు చేసి ప్రతి రైతన్నకు 3 నుంచి 5 రోజుల్ని ఖాతాలలో అమౌంట్ వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కింది. కాబట్టి ఇది రైతుల ప్రభుత్వం. ప్రతి రైతులు కూడా ఆదుకొని ఏదైతే భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహస నిర్ణయం చేయలేదు. 10 సంవత్సరాల్లో లక్షల రూపాయల రుణమాఫీ కోసం గత ప్రభుత్వాలు బాధపడితే అమలు చేయకపోతే, హామీ ఇచ్చి అమలు చేయకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన 6 నెలల్లోనే 27 రోజుల్లో 18,000 కోట్లను మాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం, రైతు పక్షాన్ని నిలబడే ప్రభుత్వం. ఈ బ్యాంకుల ద్వారా, డిసిపి బ్యాంకు ద్వారా, అదేవిధంగా పిఎస్సి సెంటర్ ద్వారా ఇంకా రైతులు నాలుగుకొని అన్ని విధాల రైతుల అభివృద్ధి కోసం పాటుపడని తెలియజేస్తూ బ్యాంకులకు కూడా మనం వడ్డీతో సహకరిస్తే మన బ్యాంకును మనం అభివృద్ధి చేస్తాం. బ్యాంక్ సబ్సిడీ కావాలన్నా, లేకపోతే ఇంకే ఇతర సబ్సిడీ కావాలన్నా తప్పకుండా మన బ్యాంకులు మనకు కాపాడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో తప్పకుండా బ్యాంకులను అన్ని విధాలు అభివృద్ధి చేసుకొని ప్రతి రైతన్నకు అండ ఉందామని తెలియజేస్తూ నన్ను మీ ప్రేమ
స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.